భద్రాద్రి జిల్లాలోని పాత కొత్తగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సిపిఎం బృందం పరిశీలించి లోపాలను గుర్తించింది. 2 నర్సులు అవసరం కాగా ఒక్కరే పనిచేస్తుండడం, స్వీపర్ పదవి ఖాళీగా ఉండడం సేవలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. ఆర్వో ప్లాంట్ దెబ్బతిని ఉండగా మరమ్మతులు జరగకపోవడం ఆరోగ్య భద్రతకు ముప్పని హెచ్చరించారు. వర్షాల్లో డ్రస్ స్టోర్ రూముల్లో నీరు జొరబడి మందులు తడిచే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నిధులు 2 ఏళ్లుగా రాకపోవడంతో ప్రహరీగోడ మరమ్మతులకు కూడా డబ్బులు లేవని విమర్శించారు. సిబ్బంది నియామకాలు, మౌలిక వసతులు, తక్షణ నిధుల విడుదలతో సేవలను పునరుద్ధరించాలని సిపిఎం టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు డిమాండ్ చేశారు. దీనివల్ల కనీసం ప్రజలకి తాగడానికి మంచినీళ్ళు కూడా పాతగొత్తడం ప్రభుత్వ హాస్పిటల్లో లేదు. అట్లాగే కాంటింజెంట్ వర్కర్ కూడా అంటే స్వీపర్ కూడా రిటైర్ అయిపోయారు. కొత్త స్వీపర్ని కూడా ఇక్కడ నియమించాల్సిన అవసరం ఉంది. అట్లాగే డ్రగ్స్ స్టోర్ చేసేటువంటి స్టోర్ రూము ఇవాళ శిథిలావస్థకు వచ్చి వర్షం వచ్చినప్పుడు ఆ రూఫ్ అంతా కూడా కురుస్తూ ఉంది. అయినా సరే నేటికి మరమ్మతులకి నోచుకోలేదు. దీనివల్ల ఆ డ్రగ్స్ కూడా తడిచిపోయేటువంటి ప్రమాదం ఉంది. ప్రధానమైనటువంటి సమస్య హాస్పిటల్లో గత 2 సంవత్సరాల నుంచి హెచ్డిఎస్ ఫండ్స్, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ నుండి రావాల్సినటువంటి ఫండ్స్ సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఆ ఫండ్ రాకపోవడం వల్ల హాస్పిటల్ మరమ్మతులు కానీ కనీసం వాటర్ ట్యాంక్ బాగు రిపేర్ చేయించడానికి కూడా హాస్పిటల్లో డబ్బులు లేవు. అట్లాగే ఇవాళ హాస్పిటల్ కాంపౌండ్ వాల్ కూలిపోయింది. ఆ కాంపౌండ్ వాల్ నిర్మించకపోవడం వలన జంతువులు స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. అందువలన ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ఏదైతే హెచ్డిఎస్ నుంచి రావాల్సినటువంటి నిధులు ఏవైతున్నాయో ఆ నిధుల్ని విడుదల చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా ఇక్కడ పేషెంట్లకి సౌకర్యం కల్పించడం కోసం మంచినీటి సౌకర్యం కల్పించాలి. ఖాళీగా ఉన్న నర్సు పోస్టు భర్తీ చేయాలి, స్వీపర్ పోస్టు భర్తీ చేయాలి. అట్లాగే హాస్పిటల్స్లో మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. కేవలం 2 బెడ్లు మాత్రమే హాస్పిటల్లో ఉన్నాయి. బెడ్ల సంఖ్యను కూడా పెంచాలి. అట్లాగే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ఇక ట్రీట్మెంట్ అందుతూ ఉంది. ఈ హాస్పిటల్లో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అర్ధరాత్రి ఏదైనా ఆ ఆపదొచ్చి 3 కిలోమీటర్లో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ వెళ్ళడం కంటే స్థానికంగానే ఈ హాస్పిటల్లో 24/7 హాస్పిటల్ వైద్య సేవలు అందించే విధంగా ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఈ హాస్పిటల్ అభివృద్ధి కోసం హెచ్డిఎస్ ఫండ్స్ ఏవైతున్నాయో ఆ ఫండ్స్ని రిలీజ్ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది.